ఏ ఒక్క మక్క రైతుకు అన్యాయం జరిగినా తానే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సరైంది కాదని చిట్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మధువంశీ కృష్ణ అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు. మరి మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా ఇక్కడ చిట్యాల టేక్మర్ల ఈ నియోజకవర్గంలో పండిన మక్క రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగినా 100 రూపాయలు తక్కువ వచ్చిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి, అందులో నేనుగా ఎమ్మెల్యేగా నా బాధ్యత అని తెలియజేసింది మీడియా సమావేశంలో. కానీ అనాలోచితంగా ఇప్పుడు ఏదైతే గత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు మరి మేము పూర్తి బాధ్యత అన్నాక కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి ఎట్లాంటి రైతులు లేకుండా కేవలం నాయకులతో రోడ్ల మీద కూర్చొని మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. మరి ఎమ్మెల్యే బామ్మారుదని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంత మక్క కొనుగోలు వచ్చినా ప్రైవేటు గోడౌన్లు అన్ని కూడా మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మక్కలు కొనుగోలు చేసిన నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గం. గతంలో ఎమ్మెల్యేను 10 సంవత్సరాలు చేసిన ఏ రోజైనా కనీసం చిట్యాలో సెంటర్ పెట్టిన దాఖలు లేవు. నీ టీఆర్ఎస్ 10 ఏళ్లలో కనీసం ఒక రోజు ఒక మక్క గింజ కొనుక్కున్న చరిత్ర లేదు. ఈ రోజు ఎమ్మెల్యే గారి చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ప్రతి గింజకు మక్కకు 2400 క్వింటాలకు ఈ రోజు రైతులు లబ్ధి పొందడం కేవలం అది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి రైతు సుఖ సంతోషాలతో ఉంటే నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి ఈ రోజు రైతులతో రోడ్డెక్కి ఏదో ధర్నా చేస్తా ఉన్నావు. నిన్న మాట్లాడుతా ఉన్నావు ఒక రైతును పెట్టుకొని. నిజంగా ఈ రైతు కనుక నిన్న నువ్వు మాట్లాడించిన రైతు నిజంగా రైతు అయితే మేము ముక్కు నేలకు రాస్తాం. జూకల్లో ఇదే మాట్లాడిన ఆదిరెడ్డి అనే రైతు జూకల్లో మక్కలు కొనుగోలు చేస్తే కాంటాలు గుంజుకొచ్చి పిఎస్సి చేసిన చరిత్ర. ఇప్పటి వరకు నీకు 7 ఎకరాలు ఉన్న రైతు మరి ఇన్ని 100 క్వింటాలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? దొంగతనం చేసినవా, పండించినవా, వ్యాపారవా? రైతులను ముంచడానికి 16-1800 తోడు కొనుక్కొని ఈ రోజు పిఎస్సిఎస్ ద్వారా మన దొంగ పేర్లు పెట్టుకొని ఏఈఓలను సైతం ఇబ్బందులకు గురి చేసి నువ్వు ఒక బినామీగా వచ్చి నువ్వు కోట్ల రూపాయలు దండుకోవడానికి ఒక వ్యాపారస్తులు ఈ వ్యాపారాన్ని లెక్క చేసుకోకుండా మరి ప్రభుత్వం మీద గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఊరుకునే లేదు బిడ్డ. రమణారెడ్డి గారు మేము ఒక్కటి చెప్తున్నాం, ఖబర్దార్. మేము ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మక్క రైతుకు అన్యాయం జరిగినా ఇప్పటి వరకు మేము పూర్తిగా బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా, మా ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ట్రక్ షీట్ ఆధారంగా మనం ఇప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం చెప్పినాం. ఇక్కడ చూడండి 879 బస్తాలు డివైడ్ చేస్తే 2 రావాలి. కానీ వేబిజ్ ఎంత వచ్చింది? 875 వచ్చింది. అంటే సుమారు దీనిలో ఒక 15-20 క్వింటాల తేడా ఉంది. దీన్ని గమనించకుండా మేము పూర్తి ఆధారాలు వస్తాం. మరి మీరు రాగలుగుతారా? ప్రతిదీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటే బామ్మారులు కొనుగోలు చేసి ఇవన్నీ కూడా పూర్తిగా గతంలో నీకు జిఎంఆర్ ట్రస్ట్, నీ భార్య ఆ జిల్లాకు చైర్మన్, ఈ జిల్లాకు అధ్యక్షురాలు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే నిన్ను గత ఎలక్షన్ లో నేను బొందబెట్టిన అయినా కూడా నీకు బుద్ధి రాక మళ్లీ రోడ్డెక్కి బట్టలు చింపుకొని తిరిగి ఏదో రాజకీయ పాపం గడు కూడా తిరుగుతా ఉన్నావు. ఖబర్దార్ రమణారెడ్డి, నువ్వు ఏదైనా మాట్లాడితే నీతి నిజాయితీతో మాట్లాడు. రైతుల పక్షాన ఉండు, రైతుల పక్షాన కొట్లాడు. మా ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వానికి మీకేమని ఉంటే సలహాలు ఇవ్వండి, గిట్ట చేయమని. కానీ మీరే శాసించే విధంగా మేమే చేసామన్న విధంగా చెప్తా మాత్రం ఊరుకునే లేదు. ఇదంతా కూడా రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు నీ ఎంబడొచ్చిన నీ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎంతమంది ఇంటి పన్నులు, ఇల్లు కరెంటు బిల్లు కడుతున్నారో అర్థం చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులు పోతే ఎన్ని బస్సు టికెట్లు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మాట్లాడకుండా నీ కార్లు ఉన్నాయి కావచ్చు, నీ కార్యకర్తలు అందరూ కూడా బస్సులు ఎక్కినా ఇవన్నీ మేము ఆ రోజు ఇచ్చిన మాటకు పార్టీలకు సంబంధం లేదు. ఈ రాష్ట్రం మొత్తం కూడా మహిళలను ఉచిత బస్సు అన్నాం, ఎక్కుతలేరు. మీ కార్యం నోరెట్లు వచ్చిందని మేము అడుగుతున్నాం. రమణారెడ్డి, గతంలో నువ్వు 100 లారీల కొద్దీ నువ్వు ఒక టోకెన్ పెట్టినట్టు పెట్టి ఒక లారీకి 5,000 చొప్పున వసూలు చేసి దందాలు చేసినటువంటి వ్యక్తి నువ్వు. హన్మకొండలో జిఎంఆర్ అపార్ట్మెంట్ 280 సుమారు 200 పైన ఉన్న అపార్ట్మెంట్ అన్ని ఇసుక ఎక్కడిది? నువ్వు కాదా? తడిబట్టలతో నువ్వు ఏదైనా గుళ్ళ చేస్తావా? మేము మా నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇసుక దోపిడీ చేసింది నువ్వు, సహజ సంపదలు దోచుకున్నది నువ్వు. కానీ నీతి నిజాయితీతో ప్రతి కార్యకర్తకు ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇంకో పని చేసుకోవడానికి దేనికి ప్రైవేట్ గోడౌన్లు కానీ ఏది కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇసుక అనేది ఫ్రీగా చేసింది. నీలాగా టోకెన్లు చింపలే. ఆడ ఒక టోకెన్, ఎంఆర్ ఆఫీస్ లో ఒక టోకెన్, ఎంఆర్ఆర్ దగ్గర ఒక టోకెన్ పెట్టి చేయించిన చరిత్ర నీది. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎంత పారదర్శకంగా చేసుకున్నా నీకు రాజకీయ పుట్టగతులు లేకుండా నిన్ను ప్రజలు రాజకీయ సమాధి చేసినా ఇంకేదో పుట్టుకొస్తున్నావు. ఇది నీ వల్ల కాదు. నువ్వేమైనా చేయదలుచుకుంటే నువ్వు ప్రజలకు మేలు చేసే విధంగా
మాకేమైనా సూచనలు చేయి ఉన్నటువంటి వాళ్ళకు, లేదా నువ్వేం చెప్తావో చెప్పు. కానీ అవాకులు చెవాకులు మా ఎమ్మెల్యే తెల్ల కాగితం, మచ్చలేని నాయకుడు, నీలాగా బొగ్గు దందాలు కర్రదందాలు చేయలే. నువ్వు రాజకీయం నడుపుకోవడానికి బ్రోకర్లను దళాలను పెట్టుకుని రోడ్డు మీద కూర్చొని నిజమైన రైతులతో నువ్వు ధర్నా చేయి. ఈ రోజు ప్రతి రైతు కూడా మా ఎమ్మెల్యే గారి చొరవతో మేము కామన్ మక్కనే కొనుగోలు చేయాలి ఈ రాష్ట్రం మొత్తం కూడా. ఈ రోజు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో నిన్న మాట్లాడిన రైతులలో కూడా మేము చేసింది, కానీ మేల్ ఫిమేల్ కూడా ఎమ్మెల్యే గారు రైతులు ఇబ్బంది పడదని ఫిమేల్ మక్కలు కూడా తీసుకున్నాం. రైతులకు ఇబ్బంది పెట్టద్దు, రైతులను మనం మాట ఇచ్చినాం, రైతులకు అందరూ కొనుగోలు చేయాలనే విషయాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అన్నిటి పక్షాన ప్రజల పక్షాన ఉండే పార్టీని నిందలు వేస్తే ఊరుకునేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.